తమిళ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ నిన్న గురువారం నవంబర్ 14 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు, రాయలసీమ నుంచి 1 కోటి అండ్ మిగిలిన ఆంధ్ర నుంచి 2 కోట్లు, టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడులో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు, కర్ణాటక నుంచి 2 కోట్లు వచ్చాయి, కేరళలో ఎక్సలెంట్గా 4 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు. ఇక హిందీలో కూడా చాలా బాగా వచ్చే కలెక్షన్స్ 5 కోట్లు గ్రాస్ వచ్చింది, బాబిడియోలు ఉండడం వల్లనేమో. ఇక ఆ తర్వాత ఓవర్సీస్ నుంచి, తమిళ మార్కెట్ ఓవర్సీస్ నుంచి మరో 11 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా మొదటి రోజు కంగువ 40 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పాలి సూర్యకి, ఎందుకంటే సూర్య కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ డే 1 ఇది, ఎందుకంటే పాన్ ఇండియా రిలీజ్ వల్ల. అండ్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో టాప్ 4లో ఉంది సినిమా. టాప్ 1లో మన విజయ్ గోట్ 104 కోట్లు మొదటి రోజు వస్తే, సెకండ్ ప్లేస్లో మొన్న వచ్చిన రజనీకాంత్ వెట్టాయన్ 68 కోట్లతో ఉంది. థర్డ్ ప్లేస్లో మొన్న వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు 55 కోట్లతో ఉంటే, ఫోర్త్ ప్లేస్లో మొన్న వరకు మన అమరన్ ఉంది 35 కోట్లతో మొదటి రోజు కలెక్షన్స్. ఇప్పుడు అమరన్ 5th ప్లేస్కి వెళ్ళింది 40 కోట్ల గ్రాస్తో మొదటి రోజు. కంగువ 4th ప్లేస్లో ఉంది తమిళ సినిమాల వరకు. ఇక తర్వాత ఈ 40 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ముందుగా తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని మన యూవీ క్రియేషన్స్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ సినిమాకు, మన ప్రభాస్ బ్రదర్ ప్రమోద్ ప్రొడ్యూసరు, అతను తెలుగు రాష్ట్రాలకు అతనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. 24 కోట్లకి కొంటే డిస్ట్రిబ్యూటర్లు. మొదటి రోజు 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి, షేర్ రావాలి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి 20 కోట్ల షేర్ రావాలంటే మరో 40 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక తమిళనాడుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు హయ్యెస్ట్ కొన్నారు, 70 కోట్లకు కొన్నారు ఈ సినిమాను. అంటే మొదటి రోజు కేవలం 5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే థియేటర్లు ఎక్కువ ఇవ్వలేదు ఈ సినిమాకు తమిళనాడులో, అమరన్ సినిమా ఉండడం వల్ల. ఇంతకుముందు మన సూర్య అతని ఆకాశమని హద్దురా, జైభీం 2 సినిమాలు ఓటీటీకి ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు అతని మీద కొద్ది కోపంగా ఉన్నారు. అందుకే థియేటర్లు ఇవ్వలేదు ఈసారి, అమరన్నే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మొదటి రోజు కలెక్షన్స్ షేరు తగ్గాయి తమిళనాడులో. సో 70 కోట్లకు కొంటే ఇప్పుడు 70 కోట్లకు కానీ 5 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 65 కోట్లు షేర్ రావాలి మనకు తమిళనాడు వరకే. అంటే 65 కోట్లు అంటే మరో 130 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో, చాలా పెద్ద టార్గెట్. ఇంకా కర్ణాటకకి 10 కోట్లకు ఉంటే మొదటి రోజు 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్ల షేర్ రావాలంటే 18 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక కేరళ కూడా 10 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ మొదటి రోజు 2 కోట్లు వచ్చింది. మరో 8 కోట్ల షేర్ రావాలి కేరళలో హిట్ అవ్వడానికంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. ఇక హిందీకి కూడా భారీగా రిలీజ్ చేశారు, ఎక్కువకి అమ్మారు. ఇక్కడ 24 కోట్లకు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొదటి రోజు ఇక్కడ వచ్చేసి 4 కోట్ల షేర్ వచ్చింది. 4 కోట్లు కాదు, సారీ, 24 కోట్లకు కూడా 2 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 22 కోట్ల షేర్ రావాలి హిందీలో కూడా, అంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి ఇక్కడ కూడా. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని 40 కోట్లకు ఉన్నారు, ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఓవర్సీస్లో 40 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజు 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 35 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 70 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 178 కోట్లకు కొంటే మొదటి రోజు 18 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 160 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా ఓవరాల్గా 160 కోట్లు షేర్ రావాలి అంటే మరో 300 నుంచి 320 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకేమో మిక్స్డ్ టాక్ వచ్చింది. నేను సినిమా చూసాను, నాకైతే నచ్చింది, బాగుంది సినిమా. కానీ టాక్ రివ్యూస్ మిక్స్డ్గా వచ్చాయి సినిమాకు. మరి ఈరోజు శుక్రవారం, రేపు శని, ఎల్లుండి అది ఏం కలెక్షన్స్ వచ్చినా ఈ 3 రోజుల్లోనే రావాలి. సో సినిమాకు వచ్చి 40 కోట్లు సరిపోవు, ఇంకా 320 కోట్లు రావాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అది మన సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ. రిలీజ్ అయిన మొదటి రోజు 40 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 350 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 178 కోట్లకి అమ్మారు. అందులో 18 కోట్లు వెనక్కి వచ్చింది షేర్ మొదటి రోజు. మరో 160 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 160 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 320 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి ఏమవుతుందో. ఓకే, బాయ్.